జైన మతం మరియు బౌద్ధ మతం రెండు భారతదేశంలో పుట్టిన ప్రాచీన మతాలు. జైన మతాన్ని మహావీరుడు అభివృద్ధి చేయగా బౌద్ధ మతాన్ని గౌతమ బుద్ధుడు స్థాపించాడు. జైన మతంలో ప్రతి జీవిలో ఆత్మ ఉందని, ఆత్మశుద్ధి ద్వారా మోక్షం పొందవచ్చని వారు నమ్ముతారు. బౌద్ధ మతంలో స్థిరమైన ఆత్మ ఉండదని, దుఃఖానికి మూలం తృష్ణ అని బోధిస్తారు. జైనులు అహింసకు అత్యున్నత స్థానం ఇస్తారు. బౌద్ధులు మధ్య మార్గాన్ని అనుసరిస్తారు. జైన మతానికి చిహ్నం అస్తం, స్వస్తిక్, అహింసా ధర్మం, చక్రంతో కూడిన గుర్తు. బౌద్ధ మతానికి ధర్మచక్రం. ధర్మచక్రంలోని 8 స్పోకీస్ అంటే బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గాల్లోని 8 నిబంధనలు. మన ఇండియాలో జైనులు ఎక్కువగా గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక స్టేట్స్లో ఎక్కువగా ఉండగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, లడఖ్ బౌద్ధ మతం ఎక్కువగా ఉన్న స్టేట్స్. జైన మతం ఎక్కువగా ఉన్న దేశాలు ఇండియా, నేపాల్, యునైటెడ్ స్టేట్స్లో. ఈ కంట్రీలో భారతీయ వలసదారుల కారణంగా కొంతమంది జైనులు ఇక్కడ ఉంటున్నారు. ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో జైనులు ఇండియాలోనే ఉన్నారు. బౌద్ధ మతం ఎక్కువగా శ్రీలంక, థాయిలాండ్, చైనా, జపాన్, మయన్మార్ దేశాల్లో ఎక్కువగా ఆచరిస్తారు. ఈ రెండు మతాలు శాంతి, ధ్యానం, మోక్షం అనే విలువలను బోధిస్తాయి.